వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లూకా సువార్త లూక్ చాప్టర్ 10:19లో అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. భయపడుతున్నావా? ఏమైపోతుందో, నేను అది తిన్నాను నాకు ఏమైపోతుందో, నేను అలా ముట్టుకున్నాను నాకు ఏమైపోతుందో, అయ్యో నాకు ఏదైనా రోగం అంటుకుంటుందేమో, ఇన్ఫెక్షన్ వస్తుందేమో, లేకపోతే వారు వచ్చి నన్ను ఏదైనా చేస్తారేమో, లేకపోతే నేను సిగ్గుపరచబడిపోతానేమో, నాకేలాగా నేను వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, వారు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు ఎంతో నష్టం కలుగుతుంది, నన్ను దూరం పెడతారేమో, లేకపోతే నా భర్త నన్ను ఏమనుకుంటాడు, దీనివల్ల ఏదో కీడు జరుగుతుంది నాకు. ఏ రకంగా నువ్వు భయపడుతున్నావో ఈ దినాన్ని నీ వేదన చూచిన దేవుడు ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏది మీకెంత మాత్రమో హాని చేయొద్దు. అందరూ కలిసి వచ్చేస్తున్నారు నా మీదకి, నా బలం లేదు, నాకు బలహీనముగా ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, అందరూ నా మీదకి వస్తున్నారని అనుకుంటున్నామో, వారి మధ్య దేవుడు నిన్ను 10,000గా మారుస్తాడు. ఒంటరైన నిన్ను ఆయన ఆత్మతో నింపి ఆయన దూతలు నీ దగ్గర ఉంటాయి. నీ మీదకు వచ్చే దండు కంటే నీ దైవ బలంతో నీకున్న దండు పెద్దదైపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు, ఇంత అవమానం చేస్తారనుకోలేదు, నేను ఎంతో నమ్మాను వీరిని, నాకు అన్యాయం చేశారని ఏడుస్తున్నావు కదా. ఎవరు నిన్ను హాని చేయలేరు, ఎవరు నీ కీడు తలపెట్టలేరు. ఆత్మదేవుడు నీకు తోడైండును గాక.